నమస్తే అండి. నా పేరు మామిడిపల్లి బసవరాజ్యం. మామిడిపల్లి ఆదినారాయణమూర్తి గారి సేకరణ నా మాటలతోటి మీ ముందు ఉంచుతున్నాను. ముందుగా మోహనవాణి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు ఆడబిడ్డ అన్నపూర్ణ గారు, కైవారం బాలమ్మ గారు ఆవిడ గురించి చెప్పుకుందాం. తెలుగువారి మరో అన్నపూర్ణ కైవారం బాలమ్మ గారు. వీరు 1849లో జన్మించారు. 1944లో స్వర్గస్థులయ్యారు. వీరు మంగళగిరి, గుంటూరు జిల్లా వారు. తెలుగువారికి డొక్కా సీతమ్మ గారు సుపరిచితులు. అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందారు ఆమె. అదే స్థాయిలో నిరతాన్నదానం చేసిన మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె కైవారం బాలమ్మ గారు. డొక్కా సీతమ్మ గారు శ్రీమంతురాలు, భర్త సహకారం ఉండేది. బాలమ్మ గారి భర్త స్వర్గస్థులైనారు. సంతానం లేదు, ఆస్తి లేదు, ఇరుగు పొరుగు నుండి సహకారం లేదు, పైగా సూటిపోటి మాటలు. ఈ విషయంలో తరిగొండ వెంగమామ గారి చరిత్ర గుర్తుకొస్తుంది. వెంగమామ గారు కూడా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నదో బాలమ్మ గారు కూడా అన్ని కష్టాలు అనుభవించింది. మరొక పోలిక, వెంగమామ గారు తరిగొండ నృసింహస్వామి భక్తురాలు, బాలమ్మ గారు మంగళగిరి నరసింహస్వామి భక్తురాలు. గుంటూరు జిల్లా తెనాలి చాలామంది వేద విధులకు పుట్టినిల్లు. ఇప్పటికీ మహానుభావులు అక్కడ లేకపోలేదు. అంగలకుదురు తెనాలి పొలిమేర గ్రామం. అక్కడ దేవులపల్లి సుబ్బన్న గారు ఉండేవారు. గొప్ప పండితులు. ఆయన భార్య వెంకమ్మ గారు. ఈమె బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు. ఈ దంపతుల సంతానమే బాలమ్మ గారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు పరిపాటి. దేశం పరాయి పాలనలో మగ్గుతుంటే ప్రజలు తమ వంతుగా మూఢాచారాలతో మగ్గుతూ ఉండేవారు. ఇందులో పండితులు, పామరులు అన్న భేదం లేదు. బాలమ్మ గారికి తన 8వ ఏట వివాహం జరిపించారు తల్లిదండ్రులు. వరుడు మంగళగిరికి చెందిన సుబ్బయ్య గారు. అయితే ఈ దంపతులకు సంతానం లేదు. అయితే విధి విచిత్రం, సుబ్బయ్య గారు హఠాత్తుగా దివంగతులయ్యారు. బాలమ్మ గారికి ఆ నరసింహుడు తప్ప వేరే దిక్కు లేదు. లోకులు కాకులని ఊరికే అన్నారా? ముఖ్యంగా ఆనాటి సమకాలీన సమాజానికి బాగా వర్తిస్తుంది. బాలమ్మ గారు సూటి పోటీ మాటలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఇంతకీ ఆమె చేసిన నేరం ఒకటి, స్మార్త సంప్రదాయానికి విరుద్ధంగా వైష్ణవ దీక్ష తీసుకోవటం. 2, ఆనాటి ఆచారానికి విరుద్ధంగా శిరోమండనం చేయించుకోకపోవటం. పరమ భాగవతులైన పురిహాళ నరసింహాచార్యుల వారు బాలమ్మ గారికి నరసింహ మూలమంత్రం ఉపదేశించారు. బాలమ్మ గారు కొన్ని సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది. మంగళగిరి కొండ గుహే ఆమె తపోస్థానం. ఒకసారి కుంభవృష్టి వరదలో బాలమ్మ గారు మట్టిలో కూరుకుపోయింది. మరునాడు ఒక భక్తుడు వెతకగా ఆమె చీర కొంగు కొలదిగా కనిపించింది. మట్టిలో కూరుకుపోయిన బాలమ్మ గారిని బయటికి తీశారు. అట్టిది ఆమె పొందిన సమాధి స్థితి. బాలమ్మ గారి మహిమ ప్రకటితమయ్యే సమయం వచ్చింది. ఆ ఊరి పండితులు బలవంతంగా ఆమెకు శిరోమండనం చేయించడానికి పూనుకున్నారు. ఆ వచ్చిన క్షురకునికి బాలమ్మ గారి స్థానం ఒక పెద్ద సింహం కనిపించింది. అతని కాలికి బుద్ధి చెప్పాడు. ఒకసారి ఆమె విసిగిపోయి ప్రాణత్యాగం చేయతలచి స్వామివారి కోనేరులో దుమికింది. స్వామివారు ఆమెను రక్షించి ప్రపత్తి హనుమాదాలయం చేర్చి, ఇక నుంచి అన్నదానం చేయటమే నీ కర్తవ్యం అని బోధించారు. మరొకసారి ఒక బాల రూపంలో కనిపించి, అమ్మా అన్నం పెట్టు అని ఎంతో ముద్దుగా అడిగాడు. నేను పేదలను స్వామి, నాకే అన్నం లేదు, నేను ఎలా పెట్టగలను అన్నది బాలమ్మ గారు. అమ్మా, ఇక నుంచి నీ చేతితో 10 మందికి అన్నం పెట్టిస్తాను అని ఆ బాలుడు ఎటో మాయమయ్యాడు. ఒకసారి జగద్గురువులు శ్రీ నరసింహ భారతీ స్వాముల వారు మంగళగిరి రాగా బాలమ్మ గారు వారిని దర్శించుకున్నది. ఆమె ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన యోగిని అని అక్కడి ప్రజలకు ఆయన తెలియచెప్పారు. లోకులు కాకుల నోళ్లు మూతపడ్డాయి. ఏదైనా మహత్కార్యం జరగాలంటే దైవ ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ ఉంటే మూకం కరోతి వాచాలం అనే సూక్తి ప్రకారం ఎవరైనా ఎంతటి బహత్కారమైనా సాకారం చేయగలరు.
బాలమ్మ గారి తపస్సు ఫలించింది. అందుకనే భగవంతుడు అన్నదాన కార్యక్రమానికి ఆమెను ఎన్నుకున్నారు. బాలమ్మ గారు అన్నదానానికి నడుం బిగించారు. అన్నసత్రం ప్రారంభమైంది. అదేమి చిత్రమో కావలసిన సంభారాలు కుప్పలు తిప్పలుగా రాసాగాయి. దాతలు విరివిగా కావలసిన వస్తువులు సమకూర్చేవారు. అన్నదానం అంటే కేవలం మొక్కుబడిగా పచ్చడి మెతుకులు కాదు, వర్ణ జాతి వివక్షత లేకుండా అందరికీ షడ్రసోపేతమైన భోజనం వడ్డించేది బాలమ్మ గారు. ఈ సందర్భంలో పాకలపాటి గురువుగారి చరిత్ర గుర్తుకు వస్తుంది. ఆయన ఆశ్రమం చింతపల్లి అడవిలో ఉంది. వచ్చిన అతిథులకు చక్కటి భోజనం పెట్టేవారు. మనం ఈ పాకలపాటి గురువుగారి గురించి లోపల చర్చించుకున్నాము. బాలమ్మ గారి చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించి అనేక మంది రోగ విముక్తులయ్యారు. ఆమె ఆధ్యాత్మికంగా గొప్ప ఉన్నత స్థాయి పొందిన మహనీయురాలు. శ్రీ రమణ భక్తురాలు సూరి నాగమ్మ గారు తాను రచించిన నా రామణాశ్రమ జీవితము అనే గ్రంథంలో తాము బాలమ్మ గారి నుండి స్ఫూర్తిని ధైర్యాన్ని పొందామని వ్రాశారు. తరికొండ వెంగమాంబ గారి వలనే బాలమ్మ గారు ఒక బాలుడిని దత్తత తీసుకున్నారు. అతను బాలమ్మ గారి బావగారి కుమారుడు వెంకటప్పయ్య. వీరు కూడా అన్నసత్రాన్ని బాలమ్మ గారి తదనంతరం నిర్వహించారు. ఈయన మద్రాసు ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ప్రభుత్వం వీరికి రావు బహదూర్ బిరుదు ప్రదానం చేసింది. బాలమ్మ గారు 95 సంవత్సరాలు జీవించి తెలుగునాట అన్నపూర్ణగా గొప్ప ఖ్యాతి ఆర్జించారు. ఆమె జీవితకాలంలో అన్నదానం ట్రస్టు ఒకదాన్ని రిజిస్టర్ చేయించారు. ఆ సంస్థ బాలమ్మ గారి దత్తపుత్రుడు రావు బహదూర్ వెంకటప్పయ్య గారు ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం గారి హయాం వరకు బాగానే నడిచింది. తరువాత వారి వంశంతో పాటు అన్నసత్రము ఆగిపోయింది. ఆమె చరిత్ర వంగల చిన్న కృష్ణ కవి పద్యకావ్యంగా రచించారు. మంగళగిరి దేవస్థానం ప్రచురించిన మంగళగిరి క్షేత్ర మహత్యం అనే గ్రంథంలో కూడా బాలమ్మ గారి చరిత్ర ఉన్నది. ఆ విధంగా స్వామివారి వద్ద శాశ్వత స్థానం సంపాదించుకున్నది బాలమ్మ గారు. ఇంతకు మించి ఆమె స్మారక చిహ్నం మరెక్కడా ఉన్నట్టు తెలియదు. ఇటువంటి యోగిని మరియు నిరతాన్నదాన అన్నపూర్ణను తలుచుకున్న పుణ్యమే. వీరి ఫోటో ఉన్నది కింద. చాలా సంవత్సరాలు ఆవిడ శిరోముండనం చేయించుకోలేదు. తర్వాత మరి ఎందుకు చేయించుకున్నారో తెలియదు. లాస్ట్లో చేయించుకున్నట్టుగా ఎక్కడో చిన్న ఇది తెలిసింది. ఇది మన బాలమ్మ గారి చరిత్ర. నమస్తే అండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.